హలో. అరటికాయలతో సహజంగా మనం ఎప్పుడు అరటికాయ పులుసో, అరటికాయ వేపుడో చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా అరటికాయని నిమ్మకాయ పులిహోర స్టైల్‌లో అదే టేస్ట్ వచ్చేలాగా ఎప్పుడైనా ట్రై చేశారా? అలాగే ఈరోజు అరటికాయ తొక్కల పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను దీనికోసం 6 అరటికాయలని తీసుకుంటున్నాను. అరటికాయలని ముచ్చుకులు తీసేసుకుని నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇవే అరటికాయ తొక్కలతో పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి నీట్‌గా శుభ్రంగా అరటికాయలన్నిటిని కడుక్కోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని అందులో కడిగిన అరటికాయలని వేసుకుని ఒక్కొక్క అరటికాయని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వండి. నేను తీసుకున్న అరటికాయలు కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోయాయి. చూసి ఉడకబెట్టుకోండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటి పైన ఉన్న తొక్కని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా తీసిన మధ్య భాగాన్ని పక్కన పెట్టుకొని ఈ తొక్కల్ని కూడా పడేయకండి. వీటితోనే మనం వీడియో ఎండింగ్లో పచ్చడి చేస్తాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. ఒకవేళ మీరు అరటికాయ కొంచెం ముదిరినది తీసుకుంటే కనుక స్మాష్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి సరిపడా నూనెని వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలని చీలికగా వేసుకోండి. దంచిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని వేపించుకుంటున్నాను. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక అర స్పూను పసుపును కూడా వేసుకుని వేపించుకుంటున్నాను. 1 నిమిషం పాటు వేపించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకుని వేపించుకోండి.
ఒక 30 సెకండ్లు హై ఫ్లేమ్లో పెట్టి వేపించుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని కలుపుకుంటున్నాను. ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత దీన్ని కావాలి అంటే అలా ముక్కలుగా ఉంచుకోవచ్చు, లేదా కొద్దిగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల తాలింపు అంతా ముక్కకి పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. అంతే, అరటికాయ నిమ్మకాయ తాలింపు కూర. అచ్చు పులిహార తిన్న ఫీలింగే ఉంటుంది. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న తొక్కలతో అరటికాయ తొక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1 కప్పు వేరుశనగ గుళ్ళని వేపించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకిడిలో నేను సరిపడా నూనెను కూడా వేసుకుంటున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక 15 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. దీనికి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి, ఒకవేళ వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 మీడియం సైజు టొమాటోల్ని కూడా వేసుకుంటున్నాను. ఇవి మూడిటిని ఒక్క 10 నిమిషాలు మగ్గనివ్వండి. టొమాటోలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఇందాక తీసి పెట్టుకున్న అరటికాయ తొక్కల్ని కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు కలిపి వేపించండి. అరటికాయని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇది వేగడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు, పచ్చి వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని బరకగా రుబ్బుకోండి. తర్వాత వేపించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా ఇందులో వేసుకొని బరకగా రుబ్బుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా చేసేయకండి, అక్కడక్కడ వేరుశనగలు తగులుతూ ఉంటే రుచి బాగుంటుంది. పచ్చడి తాలింపు కోసం ఇప్పుడు అదే మూకిడిలో కొద్దిగా నూనెని తీసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండు మిరపకాయల్ని కూడా వేసుకొని రుబ్బి పెట్టుకున్న పచ్చడిని అంతా ఇందులో వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు వేపించుకోండి.
అంతే, చాలా టేస్టీగా ఉండే అరటికాయ తొక్కల పచ్చడి రెడీ. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.